హాయ్. హే బిందు, అయినా నేనెప్పుడు అడిగినా బాయ్ ఫ్రెండ్ లేడు, నాకు ఈ లవ్వు గివ్వు నచ్చదని చెప్పి డైరెక్ట్గా బాయ్ ఫ్రెండ్తో బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తావా? కనిపించో కానీ నీలో చాలా ఉందే. ఎవరి గురించి మాట్లాడుతున్నవే? నా గురించేనా? లేదు, రష్మిక మందన గురించి మాట్లాడుతున్నా. బీచ్కి వెళ్ళింది నువ్వైతే నీ గురించి కాకుండా వేరే ఎవరి గురించి ఎందుకు మాట్లాడతా? బీచ్కి వెళ్ళింది నిజమేనే, కానీ లవర్తో కాదు, ఫ్రెండ్స్తో వెళ్ళినా. అయినా మీకెవరో అబద్ధం చెప్పుంటారు. నాకు లవర్ లేడని నీకు కూడా తెలుసు కదనే, చెప్పాను కదా చాలాసార్లు. ఈ లవ్వు గివ్వు సెట్ అవ్వవు, అంతేగా? హా, ఆగు. మరి ఇదేంటి? హా? ఎవరే ఇతను? నేను అదే అడుగుతున్నా, ఎవరతను? పైగా కింద క్యాప్షన్ కూడా చూడు, మీ విత్ మై లవ్. నిజంగా నాకెవరో ఇతను తెలీదే. అబ్బచ్చా, స్టోరీలు చెప్పకు. మదర్ ప్రామిస్. నీకు తెలియకుండా నీ ఫోటోని పోస్ట్ చేసింది ఎవరు? నిన్న మన ఫ్రెండ్ అశోక్ సెండ్ చేసి మీ ఫ్రెండ్ లవ్లో పడినట్టుంది కదా అని అన్నాడు. ఇంత జరుగుతున్నప్పుడు కూడా నాకు చెప్పకుంటే నాకు కోపం వచ్చి ఇలా అన్నానే. అయినా వాడెవడు నీ పర్మిషన్ లేకుండా నీ ఫోటోని పోస్ట్ చేశాడు? ఆ ఎదేవెవడు? పైగా కింద క్యాప్షన్ ఒకటి. ఒకసారి వాడికి మెసేజ్ చేయి. సరే, కాల్ చేయి చూద్దాం. హా, ఓకే. సరేలే, వాడే చూసుకున్నప్పుడు కాల్ చేస్తాడు. నేను కూడా ట్రై చేస్తాలే. దాని గురించి ఆలోచించి ఆలోచించి నా తల పగిలిపోతుంది. కాఫీకి వెళ్దాం పదా. బిందు నా బిందు, నువ్వు ఒప్పుకుంటే చేస్తా భారత్ బంధు. వాహ్! వీడు పెద్ద కామాందు. నేను హరి. ఏం కావాలో అడుగుర్రీ. లీవ్. నీకు లీవు కావాలి, నాకు బిందు కావాలి. కావాలా? మ్మ్. అయితే ఇంగ్లీషులో మంచి కొటేషన్ చెప్పకటి. మ్మ్. మ్మ్హ్మ్. టైం కావాలి దేనికి? ఇంగ్లీష్ కొటేషన్కి. టైం దేమున్నదా, వాచే తీసుకో. వీడు మారర్రా ఇక. చెయ్. ఏమైందిరా? అరే,
ఎవడైనా లీవ్ అడిగితే రీజన్ అడుగుతాడు, లేదంటే లీవ్ లెటర్ అడుగుతాడు. వీడేందిరా కొటేషన్ రాయమంటాడు. అయినా నేను ఛార్జీ పెట్టినారా ఇలా అడగగానే వాళ్ళు ఇవ్వడానికి? వాడంతేలే. వాడు టెంపర్లో ప్రకాష్ రాజ్ టైప్. ఇద్దరూ సేమ్, ఒక పేరు మాత్రమే డిఫరెంట్. అక్కడేమో ప్రకాష్ రాజ్, ఇక్కడ అనంతరాజ్. మన కర్మరా. ఏంటి ఇంకా అదే ఆలోచిస్తున్నావా? మా వాళ్ళకి జాబ్ చేయడమే ఇష్టం లేదే. పైగా ఈ మధ్య పెళ్ళి పెళ్ళి అని టార్చర్ చేస్తున్నారు. ఈ ఫోటో గనక వాళ్ళ కంట్లో పడ్డదనుకో అంతే సంగతి. నువ్వు మరీ అంత దూరం ఆలోచించకు. అలా ఏం లేదులే. అవును, అసలు ఈ లవ్, మ్యారేజ్ అంటే ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? అసలు ఒకరిని లవ్ చేసి ఇంకొకరిని మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ ఎంత బాగుంటుందో తెలుసా? అంటే లవ్ మ్యారేజ్ కూడా బాగుంటుందనుకో. లవ్ అంటే తిరగడాలు, నైట్ అవుట్స్, పబ్బులు, లేకలు, గొడవలు, ఆఖరికి పెళ్ళిళ్ళు అంతేగా. మరి ఒక్క చూపులో మొత్తం వాళ్ళే అనుకొని సింగిల్ టచ్, సింగిల్ మీట్, మ్యారేజ్ లేకుండా ప్రేమించుకోలేమా? ఎక్కడ చూసినా గొప్ప ప్రేమ రుక్మిణి కృష్ణులది కాదు, రాధాకృష్ణులదే. బాగా చెప్పావు. మీ పేరెంట్స్ ఏమో లవ్ మ్యారేజ్ చేసుకుంటే నువ్వు పుట్టావు. నువ్వేమో లవ్ అంటే డిస్టెన్స్ ఉంటావు. అందుకే అంటున్నా, ప్రేమ ప్రేమలాగానే మిగిలిపోవాలని, చక్కగా రాధలాగా. చూద్దాం నీ కృష్ణుడెవరో. హే, మనోడు వరంగల్ లోకల్ అనుకుంటా. ఆగు, మా కజిన్ దక్కడే. వీడికి ప్రొఫైల్ షేర్ చేస్తా. వాడు ఎలా అయినా వాడి నెంబర్ మనకి పంపిస్తాడు. అప్పుడు ఇచ్చి పడేద్దాం. అరే ఒకసారి చూడరా. అందులో ఏముంది? ఒరేయ్, ఈ అమ్మాయి మన కొలీగ్ బిందురా. ఉమ్, ఈ అమ్మాయినే మన టీఎల్ గాడు ఎప్పటి నుండో లైన్లో పెట్టాలని ట్రై చేస్తున్నాడు. కానీ ఈ అమ్మాయి అసలు దేకట్లేదు విన్ని. పైగా వీళ్ళ ఇంట్లో కూడా చెప్పి పెట్టిండు. కానీ బిందు ఇంకేం కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అవునా? ఆ, అయితే వాడు ఇంతకుముందు కొటేషన్ అడిగాడు కదరా. ఆ, నువ్వు పోయి ఇప్పుడు ఫోటో చూపి వానికి. ఆ. వాడు గుండె బలికి సిక్ అవుతాడు. నువ్వు ఫోటో చూపించినందుకు నీకు రెస్పెక్ట్ ఇచ్చి లీవ్ కూడా ఇస్తాడు. అంతే అంటావా? ఇవ్వు. వెళ్ళు నువ్వు ఫస్ట్. చెప్పు. ఆల్వేస్ ఫుల్ ఆఫ్ లవ్, మీ విత్ మై లవ్. ఆల్వేస్ ఫుల్ ఆఫ్ లవ్, వి విత్ మై లవ్. వా, శబాష్ రా, వెరీ గుడ్. ఏందిరా ఇది? ఎవర్రా వీడు? నా అందమైన బిందుతో అందమైన బీచ్లో అందమైన పోస్ట్ పెట్టిండు. ఎవర్రా వీడు? ఏందిరా ఇది? ఎవడు పంపిండు నీకు? ఇన్స్టాలో స్క్రోల్ చేస్తుంటే చూశాను సార్. ఫస్ట్ మీకే చూపెడుతున్నా, ఆఫీసులో ఎవరికి తెలియదు. అవునా? థ్యాంక్ యూరా. ఈ విషయం ఎవరికి తెలియద్దురా. తెలియనియండి సార్, మీకోసం ఈ మాత్రం చేయలేనా? బా, ఈ ఆఫీసులో నన్ను అర్థం చేసుకున్న నువ్వు ఒక్కనివేరా. నువ్వు మార్నింగ్ లీవ్ అడిగినట్టున్నావు. అవును సార్, ఎందుకురా? పెళ్లి చూపులు సార్. బా, అరే, నన్ను చేసుకోబోయే అమ్మాయి వేరే వానితో ఫోటో దిగిందని ఏం బాధపడుతుంటే నువ్వు పెళ్లి చూపులకు పోతావారా? క్యాన్సిల్ చేసుకో. ఇంపార్టెంట్ మ్యాచ్ సార్. ఏయ్, నీకు జాబ్ ఇంపార్టెంట్ కాదారా? ఇంపార్టెంటే. నడు, పోయి కనుక్కోపో వాడేవాడో ఫస్ట్. ఛీ, నాకు ఈ జాబ్ వద్దు. హలో, ఉషా, కమ్ టు మై క్యాబిన్. టీఎల్ గడు పిలుస్తున్నాడు, ఎల్లొస్తా. ఈ విషయం గురించేం కాదులే, నువ్వేం టెన్షన్ పడకు. సార్ పిలిచారా? లేదు, అరిచాను. ఏంటిది ఇది? ఎవడీడు? ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది? మీ ఫ్రెండు నేను పిలిస్తే
కనీసం పక్కన కాఫీ షాప్కే రాదు. కానీ వాడెవడో మనతో బీచ్కే వెళ్ళిపోయింది. సార్ అది ఏదైనా వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగినా బిందు ఇష్టాన్ని నేను గౌరవిస్తాను. కానీ వాణ్ణి మర్చిపోమ్మను, నన్ను చేసుకోమ్మను. అక్కడ మీరు అనుకున్నట్టు ఏం అవ్వలేదు. వాడెవడో బిందుకు తెలియకుండా ఫోటో తీశాడు, పోస్ట్ చేశాడంతే. మరి మీ విత్ మై లవ్ క్యాప్షన్? అది తెలియకనే వాడికి మెసేజ్ చేశా, రిప్లై లేదు. అవునా? ఏం లేదా? బా, నా బిందు నా నుంచి దూరం అవుతుందని ఎంత భయపడ్డా. ఓ మై గాడ్, నువ్వున్నావు, నా మాట విన్నావు. అవును, ఎవడాడు, ఎక్కంటాడు? వరంగల్లో ఉంటాడని తెలిసింది. ఫోన్ నెంబర్ కోసం వెతుకుతున్నాం. చిచ్చి, ఇంకా ఫోన్ నెంబర్ ఏంటి? అడ్రస్ అనుకొని సాగొట్టక. సరే, నేను చూసుకుంటా గానీ బిందు ఓకే కదా? బిందు కొంచెం టెన్షన్ అవుతుంది, ఎందుకంటే ఈ విషయం కొంచెం పెద్దదై వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఏమనుకుంటారో అని. అదేముందులే, వాళ్ళ ఇంట వాళ్ళతో నేను మాట్లాడతా, నా మాట ఇంటర్లే. ఇక నీ మాటే ఎవరు వినం, ఇంట్లో వాళ్ళు వింటారంట. ఆ? అంటే బిందు కొంచెం సెన్సిటివ్ కదా, సో ఈ మ్యాటర్ని కొంచెం కూల్గా డీల్ చేద్దామని. అవును, బిందు చాలా సెన్సిటివ్, నాలాగే. 30 వచ్చినాయి, నువ్వు సెన్సిటివ్ ఏంట్రా, మాకు కర్మ కాకపోతే. హ్మ్. సరే గాని వాని అడ్రస్ అనుకో, అందరం కలిసి వెళ్ళి వాని పని చెప్దాం. ఈ లీవ్స్ అన్నీ నేను చూసుకుంటా గానీ మీరు వెళ్ళి రెడీగా ఉండండి. అండ్ వన్ మోర్, బిందును భయపడకని చెప్పు, నేను ఉన్నానని చెప్పు. మీరున్నారనే భయం దానికి. బిందు, నిన్ను నన్ను ఏ బంధం విడదీయదు, తీయదు, తీయలేదు. ఏమైందే? ఏం అవ్వకూడదనుకున్నామో అదే జరిగింది. ఆ ఫోటో వాడి కంట్లో పడింది. అబ్బా, ఇప్పుడు మా ఫ్యామిలీతో చెప్తానేమన్నా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? అలా చేసినా బావుండేదే. మనతో పాటు వచ్చి ఆ పోస్ట్ పెట్టిన వాడిని వెతకడానికి నీ గురించి అర్థం లేని కొటేషన్స్ చెప్తున్నాడే బాబు. ఇప్పుడెలా? ఏం చేస్తాం, మనకు ఆప్షన్ లేదు. మనం ఎలాగో అక్కడికి వెళ్ళాలి అంటే లీవ్ కావాలి, అది కూడా వాడే ఇస్తాడు. సో వాడితో వెళ్ళి అక్కడ వాడిని వెతికి పని కంప్లీట్ చేసుకొని రిటర్న్ అవ్వడమే. దేవుడా, ఛీ! వరంగల్ కంటే హైదరాబాద్ ఉందిగా, ఆటో ఛార్జీలు అనే తక్కువ ఉన్నాయి. అదిగోవే, అతను పైనే ఉన్నాడు, వెళ్ళి కలువు. నాకు భయమైతుందే. ఎందుకు భయం? తప్పు చేసింది వాడైతే నువ్వెందుకు భయపడాలి? నువ్వు వెళ్ళి అడుగు ఈ ఒక్కసారికి పోస్ట్ డిలీట్ చేయమని, ప్లీజ్. బిందు, ఇది నీ సమస్య. ఒక ఫ్రెండ్గా నేనైతే ఇక్కడి వరకు రాగలిగాను. అక్కడికైతే నువ్వే వెళ్ళాలి, నువ్వే మాట్లాడాలి, నువ్వే తేల్చుకోవాలి. ఇప్పుడు కాకపోతే మళ్ళీ లైఫ్లో ఎప్పుడు తేల్చుకోలేవు. ధైర్యంగా వెళ్ళు. నువ్వెక్కడికి? బిందుకు తోడుగా. అవసరం లేదు. బిందుకి ఎవరు సరైన తోడో తనే తేల్చుకుంటుంది. మూసుకొని కూర్చో. ఎన్నాళ్ళే ఇలా పోస్ట్ కొట్టేవాడి ముందు, పోస్ట్ పెట్టేవాడి ముందు, ఇలా ప్రతి గొట్టంగాడి ముందు తలదించుకొనే ఉంటావా? ఇలా ఉంటే ఇలానే ఉంటావు. తల ఎత్తు. ఇప్పట్నుంచైనా ఎవడైనా నీ ముందు వచ్చి మాట్లాడితే కళ్ళల్లో కళ్ళు పెట్టి ధైర్యంగా మాట్లాడు. ఎవడు నీ దిక్కు కూడా చూడడు. ఓకేనా? ధైర్యంగా వెళ్ళు. రవి ఎవరు? రవి, హాయ్. పిచ్చా నీకు? ఒక ఫోటో పెట్టే ముందు ఏం ఆలోచించావా? నీకు నచ్చింది కదా అని ఎక్కడ పడితే అక్కడ పోస్ట్ చేసేస్తావా? చెప్పు. హా? అవతల వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అని ఏం సంబంధం లేదా నీకు? ఏదో నీ లవర్ ఫోటో పోస్ట్ చేసినట్టు చేసేస్తే ఎలా? హా? నీ పిచ్చి పిచ్చి రాతలు ఈ బుక్లో రాసుకో. పబ్లిక్లో పోస్ట్ చేసి పోస్ట్ల కింద రాయడం కాదు. ఏం మనిషివయ్యా నువ్వు? సారీ, మీరు అలా నా ఫోటోలో పడతారు అనుకోలేదు, అసలు చూసుకోలేదు. ఆ ఫోటో పెట్టాక చాలా బాధపడ్డా. అది డిలీట్ చేద్దామనే లోపే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. అది రిపోర్ట్ పెట్టేసి ఇగో వర్క్లో పడిపోయా. తర్వాత చాలా ఆలోచించా,
నీ గురించి ఏ సోషల్ మీడియాలో చూసినా కూడా ఎక్కడా కనిపించలా. డిలీట్ అయ్యేలోపే మీరు వచ్చారు. పోస్ట్ కొటేషన్ ఎంత అందంగా రాశారో అబద్ధాలు కూడా అంతే అందంగా ఆడుతున్నారు. గాడ్ ప్రామిస్. మీ ప్రవర్తనలో అర్థం ఉంది, మీ మాటలో బాధ ఉంది. నేను అర్థం చేసుకోగలను. దానికి మీరు ఏ శిక్ష చేసినా తీసుకోవడానికి రెడీగా ఉన్నా. నువ్వు చేసిన పనికి ఏం చేసినా తప్పులేదు. కానీ నాకు ఈ పోస్ట్ నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. బట్ ఈవినింగ్ లోపు ఈ పోస్ట్ డిలీట్ అయిపోవాలి అంతే. సరే, అది నా బాధ్యత. మళ్ళీ ట్రై చేస్తా. బట్ ఇన్ని మాటలు ధైర్యంగా మాట్లాడినా మీకు ఇంకా మీ కళలో ఏదో భయం కనిపిస్తుంది. ఇంత అందమైన మీకు భయం సూట్ అవ్వలేదు. ఇకపైన ఎవరితో అయినా మాట్లాడితే ధైర్యంగా కళలో చూసి మాట్లాడండి, ఇంకా అందంగా కనిపిస్తారు. ఎలాంటి తప్పు చేయని మనకి భయంతో పనేంటి? ఉంటాను. హృదయ భారంతో అస్తమించే రవికాంతిని వెన్నెల తీసుకొని ఈ ధరణిని వెలుగులతో నింపినట్టు నా హృదయంలో లేని ప్రేమని నాకే తిరిగి అందించి ఈ విశ్వానికి పంచేలా చేశా ఎవరు ప్రియాను. ఒక్క మాట, కాలం ఆపిన నా కళానికి కదలికవయ్యా, జీవం లేని నా హృదయానికి సవ్వడివయ్యా. ఏమివ్వగలను నీకు ఈ అక్షర సుమాంజలి తప్ప. ఎవరూ కనని ప్రేమ, ఎవరికీ కనబడని ప్రేమ, ఎప్పుడూ మరణం లేని ప్రేమ, ఎక్కడా ఆగని ప్రేమను ఆపగలమా ఒక్క ముడితో? అందుకే మన ప్రేమ సజీవం కావాలి, రాధాకృష్ణుల్లా మిగిలిపోవాలి. ఆ అబ్బాయి నెంబర్ ఏంటి? నిజమా? ఇది నువ్వేనా? ఏం మాయ చేశాడే? నిన్ను నా గుండెల్లో దాచేంత ప్రేమ ఉన్నా నీ ముందు నిలబడి ప్రేమ అనే మాట చెప్పే ధైర్యం లేని ఓ అజ్ఞాత ప్రేమికుడు. ఎలాగైనా డిలీట్ చేస్తా అండి. అంత అందమైన ఫోటోని డిలీట్ చేయడం ఎందుకు? అలాగే ఉండనివ్వండి. ప్రేమ కథ అది ఎప్పుడైనా ఎక్కడైనా మొదలవ్వచ్చు. ఒక్క చూపుతో అయినా, ఒక్క మాటతో అయినా, ఒక్క స్పర్శతో అయినా, లేదా ఒక్క ఫోటోతో అయినా. దాని వివరణే మా ఈ ఒక్క ఫోటో ప్రేమ కథ.